నీకో విషయం చెప్తా అంది కళ్ళెగరేస్తూ. అసలే కళ్ళు పెద్దవి, అందులో ఇంకా పెద్దగా చేసి మాట్లాడుతుంటే మాధవి వింతగా చూసింది. ఒక్కటి మాత్రం నిజం, నసీబాలో ఓ ఆకర్షణ ఉంది. మాటలు మాట్లాడే తీరు, అందులో ఉండే హాస్యం సరదాగా ఉంటుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. ఎక్కువ మంది పిల్లలు పార్టీకి రాలేదు. ఆ ఉన్న నలుగురిని చూస్తుంటే తన పిల్లలు గుర్తొస్తున్నారు. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో. రాజారావు బాగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటున్నాడో లేదో, అన్నమాట నిలబెట్టుకుంటున్నాడో లేదో. నసీబా మాటలకి అన్నీ మర్చిపోయినట్లు అనిపించింది. అందుకే ఏ విషయం పూర్తి చెప్పాలని కథ కోసం మా అనుకుంటుందో ఛానల్ని విజిట్ చేయండి. ఆసక్తిగా ముందుకు వంగి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.